వీడియోలో శబ్దబ్రహ్మ అయినటువంటి హనుమంతుడు అడిగిన 3 ప్రశ్నలకు రామచంద్రస్వామి ముగ్ధుడై హనుమంతుడు సకల వ్యాకరణాన్ని సకల వేదాలను చదివినటువంటి గొప్ప వ్యక్తిగా కీర్తిస్తూ లక్ష్మణుణ్ణి మాట్లాడడానికి సరిగ్గా మాట్లాడాలి అని హెచ్చరించడం జరిగిందని మనం చెప్పుకున్నాం కదా. అంతటి గొప్ప మహనీయుడు శబ్దబ్రహ్మ హనుమంతుడు. శబ్దం వాయురూపం, వాయురూపం తర్వాతనే శబ్దం. వాయువే శబ్దంగా మారి మనకు బయటికి వస్తున్నది. కడుపు నుంచి వచ్చే వాయువు బయటికి వచ్చి ఛాతికి వచ్చి గొంతుకు వచ్చి నోట్లోకి వచ్చి నాలుక మించి మాటగా బయటికి వస్తున్నది. కాబట్టి వాయు రూపంలో ఉన్నటువంటి ఆ శబ్దం అనేది అక్షర రూపంగా బయటికి వస్తున్నది. కాబట్టి దానికి అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి మాట. కాబట్టి మాట్లాడే విధానం ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చెప్పవలసి వస్తున్నదంటే, ఈనాటి సమాజంలో చాలామంది ఊరికే అలా మాట్లాడిస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడిస్తారు, మనసుకు తోచినట్టు మాట్లాడతారు. కాబట్టి మనసుకు తోచినట్టు మాట్లాడడం ఒకటి. ఇప్పుడు సారీలు ఒకటి, అదొక ఫ్యాషన్. సారీ అనేది ఒక ఫ్యాషన్. కొంతమంది సారీలు చెప్తారు. ఏది ఏమైనా ఇప్పుడు కొంతమంది నమ్మకస్తులు, కొంతమంది భగవంతుని నమ్మిన వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంతమంది అయితే పాపులను రక్షించడానికి భగవంతుడు వస్తాడు, పాపులను రక్షించును అంటారు. భగవంతుడు వచ్చి పాపులను రక్షించే పరిస్థితి అయితే అసలు పాపాలు పెరిగిపోతాయి. అట్లనే మనం తప్పుడు మాటలను ఆదరించినట్టయితే, మనం సారీ చెప్పడం, మనం సారీని ఓకే చేయడం, సారీని యాక్సెప్ట్ చేయడం అంటే ఆదరించినట్టే కదా. కాబట్టి అటువంటి వాటికి ఆదరణ లభిస్తే అటువంటివే పెరుగుతాయి. కాబట్టి అది సునాయాసంగా పెరుగుతాయి. కాబట్టి అలా కాదు, మాట్లాడే విధానం తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో మనకు మాట్లాడే విధానం గురించి ఎంతో విశిష్టతను కనబరిచారు. ఆ విశిష్టతకు ఒక 4 మాటలు చెప్పారు. ఆ 4 మాటలు ఏంటో తెలుసుకుందాం. ఆ 4 మాటలు: అవిస్తరం మొదటి మాట, అసందిగ్ధం రెండవ మాట, అవిలంబితం మూడవ మాట, అవ్యధం నాలుగో మాట. ఈ 4 మాటలు మనకు సనాతన ధర్మంలో చెప్పారు. ఏమిటి ఈ 4 మాటలు? అవిస్తరం అంటే కొంతమంది మాట్లాడేస్తుంటారు విస్తారంగా, అసలు విషయానికి ముందు కొంత వెనుక కొంత జోడించి చెప్తూనే ఉంటారు. దాన్ని అసలు విషయం కొంచెం ఉంటే దాన్ని 2 3 చేసి ముందు వెనుక భాగాలో కొంత జోడించి చెప్పడం జరుగుతుంటుంది. మనకు బోరు కూడా కొడుతుంటుంది. అప్పుడప్పుడు బోరు కొట్టిస్తున్నాడని కూడా మనం అనుకుంటుంటాం, చూస్తూనే ఉంటాం మనం. అలా విస్తారంగా చెప్పకూడదు. చెప్పవలసిన దాన్ని క్లుప్తంగా చెప్పాలి, సంక్షిప్తం చేసి చెప్పాలి. చెప్పినప్పుడే అది వినసొంపుగా ఉంటుంది, తొందరగా అర్థమవుతుంది, స్పందనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సూక్ష్మంగా చెప్పడం అనేది మితంగా చెప్పడం, ఆ విధంగా చెప్పడం కావాలి. అది ఒక్కటి అలవాటు చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏమిటి? అసందిగ్ధం. అసందిగ్ధం అంటే సందేహాలతోటి మాట్లాడతారు, సందేహం పెట్టుకుంటారు, లోపల సందేహం పెట్టుకొని మాట్లాడుతుంటారు. సందేహం పెట్టుకొని మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు బయటకు వస్తుంటాయి. ఒక వాక్యం, ఒక 4 పదాల వాక్యం చెప్పాలంటే 2 పదాలు బయటికి వస్తాయి, 2 పదాలు లోపలనే ఉండిపోతాయి. ఆ పదాలు బయటికి రాలేవు తొందరగా. రాకపోతే మనం ఎదురు చూస్తుంటాం. చెప్పండి 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 అంటాం మనం ఆరాటంగా. ఏమో చెప్తున్నారు కదా, చెప్పండి చెప్పండి అంటే చెప్పాలన్నా వద్దా అని సందేహం లోపల అట్లా ఆ రకంగా వస్తాయి. ఆ తర్వాత కొన్ని అక్షరాలు మింగుకుంటూ మాట్లాడతారు. కొన్ని అక్షరాలు మింగుతారు, మాట్లాడే మాటలు స్పష్టత ఉండకుండా కొన్ని అక్షరాలు మింగేస్తారు. వెనక ముందు మింగి మాట్లాడుతుంటారు. మధ్యవి మింగరు, వెనకవి మింగుతారు లేదా ముందరి మింగుతారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది అలా మాట్లాడకూడదు. తర్వాత ఇంకొకటి, అసందిగ్ధమైనాక అవిలంబితం. విలంబం అంటే ఏమిటి? ఆలస్యం. అంటే ఒక్కొక్క మాట నిదానంగా చెప్తుంటారు, మనకు ఓపిక ఉండదు. వినడానికి ఎదుటి మనిషికి ఓపిక ఉండాలి కదండి చెప్పేటప్పుడు.
ఒక మనిషి చెప్తున్నాడంటే ఎదురుగా ఒక మనిషి వింటాడు కదా, వినేవాడికి ఓపిక ఉండాలి కదా, ఆ ఓపిక ఉన్నంత వరకే వినగలుగుతాడు కదా. కాబట్టి విలంబితం అంటే విలంబం, నిదానంగా ఒక్కొక్క పదం ఆలోచించుకుంటూ ఒక్కొక్క పదం చెప్పకూడదు. మనం చెప్పాలనుకున్న విషయం ఏదో క్లుప్తంగా చెప్పాలి. అది ఒకటి. తర్వాత 4వది అవ్యధం. ఇక అవ్యధం అనేది ఇంకా కొంత డేంజర్. ఇది ఎందుకు డేంజర్ అంటే, ఇది మనము సొసైటీలో మాట్లాడే వాళ్ళను ఏమంటాము, వాళ్ళను వాగుడుకాయ అంటాము, చాటర్ బాక్స్ అంటాము, ఇలా అటువంటి క్యాడర్ అన్నమాట. కొంతమంది ఇక తెగ మాట్లాడిస్తూనే ఉంటారు, ఇక వాళ్ళే మాట్లాడతారు, ఎదుటి మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. అటువంటిదన్నమాట అవ్యధం. మనం వినలేము, మనం వినలేని విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు, మనకు విసుగొస్తుంటుంది, ఒక రకంగా కోపం కూడా వస్తుంటుంది. అరే ఎందుకు అనవసరంగా వచ్చి ఈయన ముందర నేను నిలబడితే ఈయన మాటలు వినాల్సి రావాల్సి వచ్చి మనమేమి ఆపలేము, వినలేము. అటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతుంటాం. అటువంటి చాటర్ బాక్సులు అన్నమాట. ఆ విధంగా మనం అటువంటి మాటలు మాట్లాడుతుంటారు, మనం వినదగ్గన మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి అటువంటి ఇది కూడా ఉండకూడదు. ఈ విధంగా ఇట్లా మనకు దీంట్లో కూడా మాట అనేది ఏమిటంటే తపస్సు అండి. తప ఆలోచనే. మన ఆలోచనతోటి మాట వస్తుంది. మన ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మాటలు. భావము తర్వాత భాష, భావ ప్రకటనే భాష రూపంలో బయటకు వస్తుంది కదా. కాబట్టి మనకు తపస్సు అంటే ఏంటి, వాంగ్మయం కూడా తపస్సే. మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం కదా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అనుద్వేగకరం వాక్యం అని చెప్పుకున్నాం కదండి. ఉద్వేగకరంగా రావద్దు, సత్యం ప్రియ హితం చేయొద్దు. వాంగ్మయం తప ఉచ్యతే అన్న, వాంగ్మయం కూడా తపస్సే. మాట్లాడడం తపస్సు, శ్రద్ధగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడడం, మితంగా మాట్లాడడం, ఇవన్నీ తపస్సే. అది అలవాటు చేసుకోవడం కూడా ఒక రకమైనటువంటి తపస్సు. కాబట్టి మనం అటువంటి లక్షణం వృద్ధి చేసుకోవాలి మన లోపల. చేసుకుంటే మనకు సమస్యలు రావు. ఈనాటి సమాజంలో ఎన్నో తగాదాలు, అన్నదమ్ముల మధ్యన తగాదాలు, ఆడబిడ్డలతో తగాదాలు, అత్త కోడళ్లకు తగాదాలు, భార్యాభర్తలకు తగాదాలు, అనేక తగాదాలు మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం. ఎన్నో తగాదాలు. ఈ తగాదాలకు ఎక్కువ శాతం తగాదాలకు మూలం ఈ మాటని. కాబట్టి ఈ మాట కనుక మంచిగా ఉన్నట్టయితే తగాదాలు దాదాపు 90% తగ్గిపోతాయి. 100% కాకపోయినా కనీసం 90% తప్పనిసరిగా తగ్గిపోతాయి. ప్రశాంత జీవనం గడపగలుగుతారు. కాబట్టి ఈ మాట అంత ప్రశస్తి కలిగినటువంటి విషయం. మాట అంత పవర్ఫుల్ అండి. ఈ మాట గురించి ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఒక ఆఫీసులో ఉన్నారనుకోండి, ఒక ఆఫీసులో ఒక 10 మంది ఉంటారు. ఆ అధికారి కింద పనిచేసే వాళ్ళు 10 మంది సిబ్బంది ఉంటారు కదా. ఏదో సిబ్బంది ఒక చిన్న పొరపాటు చేసి ఆ ఆఫీసర్ పిలిచి తిడుతున్నాడు అనుకోండి, ఇంకొకడు ఉంటాడు అక్కడ లోపల ఉంటే వాడు ఒకడిని తిడుతున్నంతసేపు వీడు నిలబడతాడు. నిలబడాల్సిన అవసరం లేదు, నిలబడకూడదు. ఎందుకు అంటే ఈ నిలబడడం వల్ల తిట్టే అధికారి ఇంకెక్కువ తిడతాడు, మనం నిలబడడం వల్ల ఇంకెక్కువ తిడతాడు. కాబట్టి తిట్టే దగ్గర మనం ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో తిట్టే దగ్గర వీళ్ళు మంచిగా తిడుతున్నారని చెప్పి ఇంకా దానికి ఆజ్యం పోసేటట్టు ఇంకా 4 తగిలిస్తారు కూడా. వీళ్ళు కూడా తగిలిచ్చి ఇంకా కొంచెం 4 మాటలు ఎక్కువ అధికారి తిట్టేటట్టు చేసే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి ఆఫీసులలో. అది మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అయితే అట్లా మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే అతను ఆ అధికారి తిట్టడం వల్ల అధికారికి వచ్చినటువంటి పాపంలో సగం పాపం మనకు వస్తుంది. ఇది కూడా మన ప్రవచనకర్తలు చెప్పారు, సనాతన ధర్మాల్లో ఉన్నదని. కాబట్టి అవన్నీ ఏదో నేను సృష్టించినవి కాదు, నేనేదో కావాలని చెప్పిన విషయాలు కాదు ఇవి. నాకేం తెలుసని నేను కావాలని చెప్తానండి. వాళ్ళు చెప్పింది వినడం, పుస్తకాల్లో చదవడం, కొంత తెలుసుకున్నది మీతో షేర్ చేసుకోవడం తప్ప. కాబట్టి అలా ఆ అధికారి తిట్టేటప్పుడు మనం ఉండకుండా మనం ఏదో కారణం చెప్పి బయటకు వచ్చేసేయాలి, ఉండకూడదు అక్కడ. అట్లా అధికారుల దగ్గర ఆఫీసులలో ఆ విధంగా ఉండాలి. తర్వాత ఈ
ఇక కొన్ని కుటుంబాల్లో గొడవలు తగాదాలు అనేటివి సహజంగా జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల చాలా కుటుంబాల్లో జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో, తెలిసిన కుటుంబం లోపల కథ ఇది. తెలిసిన కుటుంబంలో ఒక పెళ్ళైన కొత్త కోడలు వచ్చిన రెండో రోజు నాడు ఆ అమ్మాయిని పెట్టుకొని అత్తా కోడళ్ళు కూర్చొని తెగ తిట్టేస్తుంటారు. కారణాలు ఏవైనా కానీ, కారణాలతో సంబంధం లేదు. ఒక మనిషి పెళ్లి చేసుకున్నాక మన ఇంటికి వచ్చిన మనిషిని మనం గౌరవించాలి, అభిమానించాలి, మన మనిషిగా ట్రీట్ చేయాలి, ఆ రకంగా చూసుకోవాలి అంతే. కానీ అలా కాకుండా ఆ అమ్మాయిని వాళ్ళు తెగ తిట్టేస్తే ఆ అమ్మాయి బాగా ఏడ్చి పాపం బాధపడి ఆ అమ్మాయి కుమిలి ఏడ్చి ఏమీ అనలేక, మారు పలకలేక, మారు తిట్టలేక ఏడ్చి కొత్తగా పెళ్ళైంది కదా పాపం, ఆ అమ్మాయి ఏం తిడుతుంది? ఏం తిట్టలేదు కదా, ఎదురు తిరగలేదు కదా. అయ్యో కొత్తగా పెళ్ళై వచ్చిన దాన్ని నేను ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో అని ఆమెకు కూడా భయం ఉంటుంది కదా. కాబట్టి ఆ అమ్మాయి ఏమనలేక ఆ సందర్భంలో పాపం ఆ అమ్మాయి అంత బాధపడితే, ఆ అమ్మాయి బాధ ఎట్లా ఉంటుందండి? ఆ అమ్మాయి బాధపడితే ఊరుకుంటే ఉసిరే చాలు అన్నట్టు ఆ అమ్మాయి బాధ తాకదండి వాళ్ళకు. అట్లా మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించాలని. మాట విలువ పొడగొట్టుకుంటే ఆ అమ్మాయి విలువ ఇస్తుందండి వాళ్ళకు. ఆ జీవితంలో ఆ అమ్మాయి బ్రతికినంత కాలం వాళ్ళకు విలువ ఇవ్వలేదు కదా. అలా చేసుకున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. వాళ్ళే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ కూడా, ఏ అత్త కానీ, కోడలు కానీ, బిడ్డ కానీ, తల్లి కానీ, అసలు ప్రపంచంలో ఎవరు కూడా ఆ రకంగా ఉండడం కూడదు. కాబట్టి ఆ మాట్లాడడం అనేది ఒకసారి విలువ పొడగొట్టుకుంటే మళ్ళీ విలువ రాదు. విలువ తెచ్చుకోవడం చాలా కష్టం. విలువ పోవడం ఎంత సులభమో విలువ రావడం అంత కష్టం. డబ్బు పోతే ఏదో రకంగా సంపాదించుకుంటాం, వస్తువు పోతే కొత్తది కొనుక్కొచ్చుకుంటాం. కానీ మాట విలువ పోయిందనుకోండి మనం తెచ్చుకోలేం కదా. ఆభరణాలు ఎన్నో పోతే మనం కొనుక్కొచ్చుకుంటాం. కానీ మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం ఈ మాట విలువ పోతే ఏం చేస్తాం? కాబట్టి విలువను కాపాడుకోవాలంటే మనం మాట సవ్యంగా మాట్లాడాలి, సంస్కారపూరితంగా మాట్లాడాలి, ఇబ్బందికరంగా పరిణమించకూడదు. ఎదుటి మనిషి ఏ విధంగా స్పందిస్తాడు, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మనం ఒకటి మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందండి. భగవంతుడు బ్రహ్మదేవుడు మనకు జన్మ ఇచ్చాడు. మనకు ఎన్నో జన్మల తర్వాత ఈ మనిషి జన్మ వచ్చిందండి. ఈ మనిషి జన్మ ఎన్నో జన్మల తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? గత జన్మలు మనకు తెలియదు, ఎట్లాగూ తెలియదు. గత జన్మల అనుభవం కానీ, గత జన్మల జ్ఞాపకం కానీ మనకు ఉండదు. భగవంతుడు చెప్పాడు, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ శరణమహం ప్రపజ్యతే అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జన్మలు ఎన్నో మనకు జన్మలు వచ్చాయి, ఆయన కూడా జన్మలు ఎత్తాడు. కానీ ఆయన జన్మలన్నీ ఆయన ఎందుకోసం? అవతార పురుషుడు, ఆయన జన్మలు ఆయనకు తెలుస్తాయి, తెలిసే ఎత్తాడు ఆయన. కానీ మన జన్మ మనకు తెలియదు. ఈ జన్మ మాత్రమే మనకు తెలుసు. అట్లనే వెనుకటి జన్మలు మనకు తెలియదు కదా. ఎన్నో పాపాలు పుణ్యాలు ఏం చేశామో, ఎలా ఉన్నామో, ఎంత పాపం మూట కట్టుకున్నామో, ఎంత పుణ్యం మూట కట్టుకున్నామో, ఆ పాప పుణ్యాల సంచులు మనకు ఈ జన్మలో ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి ఈ జన్మలో పెట్టి భగవంతుడు కొంత భాగం ఈ జన్మకు వదిలేసి భగవంతుడు సృష్టించాడు. మనను బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ బ్రహ్మ సృష్టించిన సృష్టి లోపల మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ మనకు ఉన్నాయి, పశుపక్షాదులకు ఉన్నాయండి. జ్ఞానం తెలుసుకోగలుగుతాయా? అవి మాట్లాడగలుగుతాయా? చెప్పండి. కాబట్టి ఆ విధంగా మాట్లాడలేవు అవి. మనం మాట్లాడగలుగుతాం, ఆలోచించగలుగుతాం, కోరుకోగలుగుతాం, కోరుకున్నది సంపాదించుకోగలుగుతాం. ఈ రకమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు కదా. కాబట్టి మనం ఆ మన ఇంద్రియాలను నియంత్రించుకునే శక్తి మనం సంపాదించుకోవాలి, మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అటువంటి సంఘాన్ని ఏర్పరచుకోవాలి. అటువంటిదే కావాలి. మనస్సు
కోరుకుంటుంది, మనస్సే కోరుకుంటుంది. కోరుకున్న ప్రతీదీ కావాలని మనం పట్టుబట్టామనుకోండి, కుదరదు కదా. అలా పట్టుబడితే నడవదు కదా. కోరుకున్న ప్రతీదీ మన దగ్గరికి వచ్చేస్తుందా? అది కోరుకోవడం సమంజసమా కాదా? ఆలోచించగలిగే శక్తి బుద్ధికి ఉన్నది. మనకు మనసునిచ్చాడు, బుద్ధినిచ్చాడు భగవంతుడు. మనసుతోటి మనసులో కోరుకుంటాం, మనకు అది ఉంటే బాగుండు అనుకుంటాం. అది మన దగ్గర ఉండడం అనేది కుదరదు కాబట్టి లేదు మన దగ్గర అని బుద్ధికి మనమే చెప్పుకుంటాం. మనకున్న వివేకంతో బుద్ధి పనిచేస్తుంది. ఎక్కడో లేదు, మనలోనే కదా ఉన్నది బుద్ధి. మనసు మనలోనే ఉన్నది. కోరుకున్నది మనమే, వద్దు అని చెప్పుకున్నది మనమే, కావాలి అని కోరుకునేది మనమే. ఈ రకంగా మనసు బుద్ధిలను మనం అర్థం చేసుకోవాలి. కోరుకున్న వెంటనే అది కావాలి అనేది చిన్నపిల్లల మనస్తత్వం కాదు కదా. మా బుద్ధి ఎదిగిన బుద్ధి. జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతే అని 6 స్టేజీలు మనిషికి ఉంటాయి కదా. ఈ 6 స్టేజీలలో మనుషులు మారుతుంటారు. చదువుకున్నప్పుడు ఒక తీరు, పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత చదువుకోవడం, కాలేజీలు, చదువులు, తర్వాత వివాహము, పిల్లలు, భార్య, సంసారం మీద పడడం, తర్వాత యుక్త వయసు రావడం, ఇవన్నీ రకరకాల మార్పులు జరుగుతాయి. దాన్ని బట్టి మన బుద్ధి కూడా వికసిస్తుంది కదా, మన ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది కదా. బుద్ధి అంతే ఉంటుంది, అందరిలో అంతే ఉంటుంది, మనసుకు అంతే ఉంటుంది, ఎంత పరిమాణంలో ఉండాలో అంతే ఉంటుంది. కానీ దానికి మనకు కోరికలు అనేకం, ఒక్కొక్కడు రకరకాల కోరికలు కోరుకుంటారు. కాబట్టి మనం ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఒక పద్యం ఉంది, మీకు చెప్తాను. ఒక పద్యం అండి. కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహ హతాహ పంచభిరేవ పంచ ఏక ప్రమాదీ స కథం న హన్యతే యస్ సేవతే పంచభిరేవ పంచ. దీనికి అర్థం ఏం చెప్పారంటే లేళ్ళు, ఏనుగులు, తుమ్మెదలు, చేపలు ఇటువంటివన్నీ ఒక్క అవయవం, ఒక్క ఇంద్రియంతో ఉంటాయి. ఆ ఒక్క ఇంద్రియం వల్లనే వాటి జీవితం అనుభవిస్తాయి. అవి నశించిపోతాయి, జీవితాన్ని కోల్పోతాయి. ఆ ఒక్క ఇంద్రియంతో అవి వెళ్ళిపోతున్నాయి. మనకు 5 ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. మరి ఆ 5 ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమండి. చూడడానికి కళ్ళు ఇచ్చాడు, కళ్ళతోటి చూస్తుంటాం. నాలుక, రుచులు, నోటితోటి తింటాం, చెవులతోటి వింటాం. ఈ రకంగా మనకు ఈ జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి. వాటిని నియంత్రించుకోవాలి. చూడవలసిన దృశ్యాలు మాత్రమే చూడాలి. చూడవలసిన అవసరం లేని అనవసర దృశ్యాలు చూడకూడదు. అనవసర దృశ్యాలు చూసి వాటికి ఆకర్షితులై మోహితులై, అందుకే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సందేషు కామః కామాత్ క్రోధో విజాయతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు క్లియర్గా. సంఘం అంటే ఏంటి? సహవాసం మనకు దేనితోటి ఉంటే అది మనకు మంచి సహవాసం అయితే మంచిగా వృద్ధిలోకి పోతాం. మంచి సహవాసం అంటే ఏమిటి? కేవలం మనుషులతో సహవాసం అనే కాదు. మన దృశ్యాలు చూస్తుంటాం, మంచి దృశ్యాలు చూసి అలవాటు మనకు ఉంటే మంచిగా డెవలప్ అవుతాం, వృద్ధిలోకి పోతాం. అదే పనికిమాలిన దృశ్యాలు, అవసరం లేని దృశ్యాలని చూస్తుంటే భ్రష్టు పట్టిపోతాం. అంతే కదండి. అట్లనే మంచి మాటలు మాట్లాడాలి. ఈ జ్ఞానేంద్రియంతో, నాలుకతోటి మంచి మాటలు మాట్లాడాలి. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, ఎట్లా అయినా మాట్లాడుతుంది అనేది ఒక సామెత ఉన్నది లోకంలో. నరం లేకపోయినా ఇది జ్ఞానేంద్రియం అండి. మన కంట్రోల్ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు, మనకు ఆ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించండు, ఆ ఇంద్రియాలను ప్రసాదించండు. మనము జ్ఞానం సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి ఎన్నో సనాతన ధర్మశాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను, ప్రవచనకర్తలను మనకు అందించారు భగవంతుడు. అన్ని రూపాల్లో ఉన్నాడు. అన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఉపయోగించుకోవడానికి
ఉపయోగించుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ మనం ఉపయోగించుకునే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి దానికి అర్థమేంటి, ఒక్క ఇంద్రియం ఉంటేనే అంత ఇది ఉన్నది, 5 ఇంద్రియాలు ఉండడం వల్ల మనం ఎలా ఉండాలి అని మనం కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టం. కాబట్టి కష్టమే, నిజానికి కష్టమే, కానీ ఆ కష్టాన్ని సాధించాలనే తపన మనకు ఉంటే తప్పకుండా సాధించగలుగుతాం. ఆ తపన మనకు ఉండాలి. మనకు ముందు త్వర పుట్టాలి. ఇప్పుడు ఏటన్నా పోవాలి అంటే ఆరాటపడి టైం అవుతున్నది మనం తొందరపడి మనం బయలుదేరి వెళ్ళిపోతాం కదా, టైం చూసుకొని వెళ్ళిపోతాం కదా. అట్లనే ఆ త్వర పుట్టాలి మనిషి లోపల. ఆ త్వర పుట్టిందనుకోండి తప్పకుండా కంట్రోల్లో చేసుకోగలుగుతాడు. ఆ కంట్రోల్ చేసుకోగలగడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావడానికి ఏం కావాలి? పుస్తకాలు చదవాలి, ప్రవచనాలు వినాలి. అనేక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎంతోమంది ప్రవచనకర్తలు ప్రవచనాలు చెప్తున్నారు, పుస్తకాలు ఉన్నాయి మనకు అందుబాటులో. విపరీతమైన సాహిత్యం కానీ ఎంత అందుబాటులో చాలా ఉంది. మనం ఆచరించాలే కానీ మనం ఉపయోగించుకుంటే అంతులేని సాహిత్యం మన హిందూ సాంప్రదాయంలో ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మనం మాట్లాడే విధానం మనం తప్పకుండా నేర్చుకొని మనం మంచిగా మాట్లాడే పరిస్థితుల్లోనే మనం ఉంటే బాగుంటుంది అని ఈ కొద్ది విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మరి మనం నిర్ణయించుకున్న సమయం చాలా అయిపోయింది, వీడియో కూడా లెంతీ బాగా అయిపోయింది. కాబట్టి ఇంతటితో ఈరోజు ముగిస్తాను. మరి ఒక వీడియోలో మరికొన్ని మాటలను, మరికొన్ని అంశాలను, ఈ మాట బాట మూటకు సంబంధించిన విషయాలే ఇంకా కొన్ని మనం ఈ రకంగానే నా శక్తి మేరకు, నా ఆలోచన మేరకు, నా భావాలను మీతో షేర్ చేసుకోవాలని సంకల్పించుకుంటున్నాను. కాబట్టి ఇంతటితో ఇది ముగించి మళ్ళీ మరుసటి వీడియోలో ఈ బాట గురించి కూడా, బాట ఎవరు వేయాలి, ఎట్లా వేస్తారు, మనం ఏ బాటను ఎన్నుకోవాలి, ఎలా ఉండాలి, మనం ఉండే బిహేవియరల్ ఎట్లా, మన బిహేవియర్ ఎలా డెవలప్ కావాలి, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, మనం ఏ రకంగా ఉండాలి అనేది కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. తల్లి మాతృ ప్రేమ అంటే ఏమిటి, ప్రేమకు నిర్వచనం ఏమిటి, అసలు ప్రేమ ఎలా ఉండాలి, తల్లి ప్రేమ ఇప్పుడు ఎలా ఉండాలి, చిన్నప్పుడు, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చే వరకు ఒక రకంగా ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ మారాల్సి వస్తుంది. ప్రేమ మారకపోతే, తల్లి ప్రేమ ఇంతకు ముందు ఎట్లా ఉన్నదో అప్పుడు కూడా అలాగే ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ ఎక్కువైపోతే అప్పుడు ఈగోలు ప్రాబ్లం వస్తాయి, అప్పుడు ఈగో వస్తుంది, ముందు రాదు, అప్పుడు ఈగో వస్తుంది. కాబట్టి ఆ ఈగో ప్రాబ్లమ్స్ తోటి గొడవలు అవుతుంటాయి. ఈ విధంగా నానా రకాలుగా గొడవ కుటుంబాల్లో, అనేక కుటుంబాల్లో తగాదాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ రకంగా జరుగుతాయో మనం అటువంటి కొన్ని విషయాలను మరుసటి వీడియోలో మనం ముచ్చరించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శుభం.